నమస్తే అందరికీ. పిల్లలు, ఇవాళ వ్యక్తిత్వం గురించి నేర్చుకుందాం. వ్యక్తిత్వం అనేది బాల్యం నుండి నిర్మాణం అవుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి. చిన్నప్పుడు తల్లి నుంచి, తండ్రి నుంచి, బామ్మ, తాతయ్యలు, అమ్మమ్మలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ నుంచి నేర్చుకుంటాం, కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళ నుంచి. తర్వాత మెల్లగా స్కూల్కి వెళ్తాం. స్కూల్కి వెళ్ళాక చుట్టుపక్కల ఉన్న స్నేహితులు, టీచర్లు, అలాగే మన పరిసరాల్లోని పెద్దవాళ్ళ నుంచి నేర్చుకుంటాం. వ్యక్తిత్వ నిర్మాణం అనేది ఒక క్రమంలో జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చదివే పుస్తకాలు బట్టి మన మానసిక స్థితి ఏర్పడుతుంది. మంచి పుస్తకాలు చదవటం అనేది మంచి అలవాటు. అలాగే ఏది వినాలి, ఏది తెలుసుకోవాలి అనేది వచ్చేటప్పటికి మనకి పెద్దవాళ్ళందరూ వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే అందులో ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది అవసరం, ఏది అనవసరం, మనకి ఏది ఉపయోగం అనేది మనం గ్రహించుకుని మనం పాటించాలి. అందరూ అన్నీ చెప్తారు, కానీ మనకి ఏది అవసరమో మనం అది స్వీకరించాలి. అర్థమైంది కదా? అలాగే మనం తీసుకునే ఆహారం మన వ్యక్తిత్వ నిర్మాణంలో భాగం అవుతుంది. మన వ్యక్తిత్వం మంచి ఆహారం తీసుకోవటం వల్ల చక్కగా ఏర్పడుతుంది. మనసు, బుద్ధి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి. మంచి శ్వాస, మంచి ఆహారం మనిషి యొక్క వ్యక్తిత్వ నిర్మాణాన్ని, నడతని నిర్ణయిస్తాయి. మాటల్ని కూడా నిర్ణయిస్తాయి. మంచి మాట, మంచి నడత మనిషిని ఉన్నతంగా నించోబెడతాయి. దీనికి పుస్తకాలు, పెద్దవాళ్ళ సలహాలు, జ్ఞానుల సలహాలు మనకు ఉపయోగపడతాయి. అలాగే మనం చక్కటి ఆహారం తీసుకోవటం, చక్కటి మాట కలిగి ఉండటం, మంచి పుస్తకాలు చదవటం, జ్ఞాన సంపార్జన చేసి దానిని మన జీవితంలో అమలు చేయటం, ఇట్లాంటి విషయాల ద్వారా మనం మన వ్యక్తిత్వాన్ని పెంచుకోవచ్చు అన్నమాట. జీవితంలో మంచి ఆరోగ్యంగా ఉండటం, ముఖ్యంగా మనసు ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. అలాగే మంచి గాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరుకు ఇళ్ళు, అపార్ట్మెంట్లు మనకి సరైన ఆక్సిజన్ అందించటంలా. అందుకని అప్పుడప్పుడు కనీసం నెలకి 2 నెలలకు ఒకసారైనా ప్రకృతిలోకి వెళ్దాం. ముఖ్యంగా ఇది కార్తీక మాసం. ఉసిరి చెట్టు గాలి మనకి ఎంతో ఆరోగ్యకరం. అలాగే వేప చెట్టు, మామిడి చెట్టు, ఇలా చింత చెట్టు కానీ, అలాగే తులసి చెట్టు, ఇట్లాంటివన్నీ మన ఆరోగ్యానికి ఉపయోగపడే గాలిని అందిస్తాయి. కాబట్టి ప్రకృతిలోకి వెళ్ళి మంచి గాలి పీల్చటం, ప్రకృతిలో కాస్త గడపటం, అక్కడ జీవాలతోటి స్నేహం చేయటం, వాటి జీవన విధానం గమనించటం, వాటి గురించి తెలుసుకోవటం చేస్తే మనం కూడా మంచి వ్యక్తిత్వం గల వాళ్ళుగా, మంచి ఆరోగ్యకరమైన వాళ్ళుగా తయారవుతాం. మంచి ఆరోగ్యం, మంచి వ్యక్తిత్వం మనిషిని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. అర్థమైంది కదా పిల్లలు? జాగ్రత్తగా ఉంటారు కదా? థ్యాంక్ యూ.